అమ్మ నమస్తే అమ్మ. మరేంటి మరి ఈ రోజున వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ప్రజలకి ఉపయోగపడే విధంగా చేయట్లేదు. మొత్తం దోచుకున్న కాన్సెప్ట్‌తోనే వ్యవహరిస్తున్నారు అంటున్నారు. అసలు దాని మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి అసల? వాళ్ళకి ఏం అక్కర్లేదు అదే చూస్తున్నారు లేసి తిరుగుతున్నారు. విషయం ఏంటంటే ఎన్నో ఎన్నో వేల లక్షల అప్పులు చేసేసి ఇతను ఖాళీ ఖజానా ఇచ్చాడు. ఆయన విజన్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన నిదానంగా అన్ని ఒకటి మొత్తం తీసుకొస్తున్నారు. తల్లికి వందనం కావచ్చు, ఇది పెన్షన్లు కూడా వదులుతా అంటున్నారు. ఈ మధ్యలో పెన్షన్లు కూడా వదులుతారు. అన్ని ప్రతిదీ ఉంటాని కాదు, ఉదాహరణకి కానీ భూములు తీసుకొచ్చారు. ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కి ఉపయోగపడుతుంది? అది చిన్న విషయమా? మీరున్నప్పుడు ఎందుకు తేలిపోయారు? ఈ మోపు మొయ్యలేకపోతున్నారు కానీ ఎత్తితే ఎవరన్నా మోసాలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అట్లా కాదు, తీసుకొచ్చినవాడు గొప్ప. ఏదో చేశానంటే మాకెవరికి తెలవకుండా ఏం చేశా? ఇప్పుడు తీసుకొచ్చారండి. అది ఎంప్లాయ్మెంట్, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్? అది కనీసం జ్ఞానం ఉండాలి ఏదన్నా మాట్లాడేవండి. మీకేంటయా అంటే మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు చేసింది ఏమీ లేదు. మేము ఇచ్చేసాం అని చెప్పుకుంటే గుడ్డు కంపెనీ వాడు తీసుకొచ్చారు. ఆ ఐటీ మినిస్టర్ ఎవరో ఉన్నాడు కదా, గుడివాడ అమర్నాథ్. ఆడు గుడ్డు జింజర్ చికెను అవి ఎందుకండి? సామాన్య ప్రజలకు ఏమన్నా అవసరం ఉంటది? అది అసలు మైండ్ ఉన్న వాళ్ళు చేసేదైనా. అసలు పాలన చేతకు రాకుండా ఆంధ్రాని సర్వనాశనం చేసి పెట్టింది మీరు. ఇక మీకు ధర్నాలు ఎందుకు? మీరు మాట్లాడటం ఎందుకు? ఎట్లాగా ఇక పవన్ కళ్యాణ్ గారినో లోకేష్ ను తిడటానికి అలవాటు పడిపోయారు. అవి కంటిన్యూషన్ చేసుకోండి. అంతకు మించి మీరు చేసేది ఏమి లేదు. వాళ్ళు చక్కగా త్రిమూర్తుల్లాగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ బాబు కావచ్చు, చక్కగా ఆంధ్రాన్ని కొలిపి తీసుకొస్తున్నారు. మీరేదో కొత్తగా అవసరం కూడా లేదు, అవసరం లేదు కూడా. ఈ ప్రేమ ఆంధ్రాకి అవసరం లేదు. వాళ్ళు ఏ మూల ఏం కావాలనేది క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. సింపతి అనేది ఆంధ్ర ప్రజలకు అవసరం లేదు. మీరు అంత ప్రయాసపడాల్సిన అవసరం కూడా లేదు. సంతోషంగా ప్రజలందరికీ పథకాలు సక్రమంగా యువకులు జాబ్ చదివినోడికి డిగ్రీ చదివినోడికి పీజీలు చేసినోడికి కూడా 5,000 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చాడు కదా. 5,000 ఉద్యోగం, 5,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చామంటే భార్య పిల్లలు తల్లిదండ్రులు ఉన్నవాడు ఏ విధంగా సంపాదించాలని ఎమ్మెల్యే 5,000 ఉద్యోగస్తులకు ఇచ్చావు. వాడు ఎంత దుర్యోగం చేశాడో తెలుసా? వాడి పనికి వచ్చిందల్లా నీకు గవర్నమెంట్ కి ఇవ్వడానికి ఇన్ఫర్మేషన్ పనికొచ్చాడు. ప్రజలకు ఎవరికి పంచరాల. మేము మాబట్టి తెలియని వాళ్ళు చేసిన వాళ్ళు వెళ్ళారు అనుకోండి, వాడు అడిగాడు ఏంటి లంచం అడుగుతున్నావు అని అన్నాం అనుకోండి, అమ్మా ఆయన ఇచ్చారు 5,000 మాకు ఏ మూలకి వస్తుందని అడిగితే మేమేం మాట్లాడలేని పరిస్థితి. మాకు ఎంఆర్ వీఆర్ చుట్టూ తిరగకుండా వాడే చేసేస్తున్నారు కాబట్టి అదేదో వాడికి ఇచ్చి చేయించుకున్నావు. అప్పుడు ఎందుకంటే నువ్వు ఇవ్వాల్సింది మాకు ఇప్పించావు, మాకేం కిరాటం పెట్టింది ఏం లేదు. మీరు ఇచ్చింది ఏంటయ్యా అంటే వాలంటీర్ల ఉద్యోగం. ఎందుకు పనికిరాలని ఉద్యోగాలు అయ్యా? పాపం రోజంతా చేసేవాళ్ళు. మీరు ఇచ్చింది ఎంత? 5,000 అంత చదువుకునేవాడికి ఏ విధంగా 5,000 సరిపోతుంది అంటే వాళ్ళు దోచుకోమనేగా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా చెప్పుకోకుండా వెనక నుంచి చెప్పినట్టేగా. అది మీరు చేసిన పాలన. ఇప్పుడు ఏంటంటే కొత్త కంపెనీలు కూడా తీసుకుంటున్నారు. చక్కగా కూటమి ప్రభుత్వం చాలా సునాయాసంగా వస్తుంది. ఎన్నో కష్టాల్లో ఉంది ఆంధ్ర. అలాంటి దానికి కూడా ఏదో గ్యాస్ కొత్త కొంచెం వచ్చిందన్నారు. ఇప్పుడు ఎట్లుగా స్పందించారు? ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎట్లుగా స్పందిస్తున్నారు? ఏదైనా సరే ఈ ఆయిల్ కూడా కొంచెం పెరిగిందన్నారు. దాని కూడా దొరకలేదు ఆయిల్ అన్నారు. దాన్ని కూడా ఈ ప్రచారాలు నమ్మొద్దు మీరు. ఇలా ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 3వ రోజు చక్కగా వచ్చేస్తారు. ఇప్పుడు చక్కగా అందుతుంది ఆయిల్. ఆయిల్ దోచుకోవడానికి ట్రైన్ కూడా
చేస్తారు. దానికి వీళ్ళేదో అడవిడి చేసి తప్పితే ఇంకేమీ లేదు అక్కడ. ఏదైనా సరే ఒక రోజు కొరత వచ్చిన రెండో రోజు వీళ్ళు ఇమ్మీడియట్ గా ఏ విధంగా స్వర్తించాలని స్వర్తిస్తున్నారు. అదే ఇబ్బందులు గురి చేయట్లా. వాళ్ళ పనులు వెళ్ళడానికి కావచ్చు, బయట ఏదైనా కానీ. మోడీ గారు ఏం చెప్తున్నారు, మన కొరత అనేది ఉంది కాబట్టి మీరు పొదుపుగా వాడుకోండి అనే దాన్ని వక్రీకరించి తప్పుగా చూపిస్తాము. వీళ్ళు ఏంటంటే మైండ్ డైవర్ట్ చేస్తున్నారు, ఇలాగ పుస్తకాలు పట్టిస్తారు అనమాట. ఇప్పుడేంటి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అవ్వాలి అంటున్నారు. ఆయన లేదు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే మీకెందుకు, అవ్వకపోతే మీకెందుకు, మీరు అయ్యాక ముఖ్యమంత్రి ఆంధ్రాన్ని సంక్రాంతించారు. తర్వాత ఆయన ఎంతో సీనియారిటీ ముఖ్యమంత్రి, ఆయన చేస్తున్నారు, ఆయన చూసి నేర్చుకుంటా వస్తున్నారు. లోకేష్ బాబు కావచ్చు, రామ్ బాబు కావచ్చు, నేర్చుకుంటా వస్తున్నారు అనమాట. ఆయన ఏం బాబు మీకెందుకు ముఖ్యమంత్రి కావాలంటే మేము ఏ విధంగా అయితే ఎదుగుతున్నాము అందులో కూలిపోదాము. ఆ రకంగా ఆంధ్రాని 20 సంవత్సరాలు తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు ఉండే మళ్ళీ ఏదో చేయాలని దేశంలో పనులు తప్పితే వీళ్ళు చేసేది ఏమీ లేదు ప్రజలకి. ఇది వాస్తవం. మోకళ్ళు కూడా ఎప్పుడు మొక్కలు లేకపోయి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తామని చెప్పి వైసీపీ నాయకులతో మాట్లాడుతున్నారు. కానీ ఎవరు మొక్కల గురించి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలి, మొక్కలు కూడా లేదని చెప్పి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పవన్ కళ్యాణ్ పేరైతే అర్హత లేదు. ఎందుకంటే అతను పోలీస్ ఆయన కొడుకు, దేశాన్ని రక్షించిన ఆయన కొడుకు. ఆయన అట్లా కింద స్థాయి నుంచి పైకి వచ్చారు. ఒక క్రిమినల్ కేసు లేదు, ఎవరితో దోషించి లేదు. ఆయన సొంత నిధులతో తల్లి లేని పిల్లలకి, తల్లిదండ్రులు లేని పిల్లలకి ఆయన ₹1 తీసుకుంటాను, నేను జీతం తీసుకోను అన్నాడు. ఆ జీతం ఎవరికి ఇచ్చాడు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారు జీతం తీసుకుంటా ఎవరికి ఇస్తున్నాడో లెక్క చూపిస్తున్నాడు అక్కడ. మీదేది క్లారిటీ? ఆయన గెలిచిన కాడ ఏ విధంగా ఎవరికి ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు. ఏ ఓటేసి చూపిస్తున్నాడు, ఏ పని చేసి చూపిస్తున్నాడు. దానికి ముఖ్యమంత్రి గారు ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఆయన అమౌంట్ ఎంత ఇచ్చాడు, దేశానికి ఎంత పెట్టాడు, ఎంత ఖర్చు అయింది, ఎమ్మెల్యేలతో సహా లెక్కలు చెప్పిస్తున్నాడు. మీ ఎమ్మెల్యేలు ఎవరో మీకు తెలుసా? మీ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా లెక్కలు చెప్పారా? ఆ ముఖ్యమంత్రి ఒకడు వచ్చేవాడు బయటికి, చెల్లికి తెచ్చాను, పిల్లలు తెచ్చాను అనుకుంటా. అంతకు మించి మీరు ఆయన శుభ్రంగా చక్కగా పరిపాలన చేస్తున్నారు. మీరేదో జనాలు తప్పుదేరు పట్టిస్తున్నారు. మీకు చేసేది ఏమీ లేదు. వాళ్ళు అలా చేయకండి. మళ్ళీ మీరు ఒక 5 సంవత్సరాలు రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు కాకుండా అప్పుడు ఆంధ్ర ఒక కొలిపి వస్తుంది. ఇంకా సంక్రాంతించాలని చూడనప్పుడు ఇప్పటికే ఒక దశాబ్దం వెళ్ళిపోయింది. 2వ దశాబ్దంలోకి వచ్చింది. ఇప్పుడన్నా ఆంధ్ర బాగుపడాలని తపన పడుతున్నారు ఆయన. ఎందుకంటే వీళ్ళు బ్యాటరీ మీద, రాళ్ల మీద, ప్రజల ఆస్తి పుస్తకాల మీద, వీళ్ళు ఒక్కదాని మీద కాదు, చెప్పకుండా మీద కూడా వేస్తున్నారు. అట్లా గవర్నమెంట్ ప్రాపర్టీ మీద కూడా వేసారంటే మనమే వికృతి శాస్త్రం అనమాట. అవన్నీ చేసింది వీళ్ళు. ఇప్పుడు మోడీ గారు ఏం చెప్పాడు? ఇప్పుడు ఒక కుటుంబం పెద్ద ఉంటారండి. ఇప్పుడు ఆదాయం ఇప్పుడు లక్షల మీద వచ్చేది వేల మీద వస్తుంది. అమ్మ మన ఆదాయం తగ్గింది, తీసుకోవాలని చెప్తాడు. తప్పే ఉంటుందా? మోడీ గారు చెప్పింది కూడా అదే. నువ్వు ఇంకా నీ పుణ్యం లేక నీ కర్మ, దానికి ఎవరైనా చేయలేదు. అమ్మ మీరు మరీ బాధ